నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అతి చేరువలో యాదాద్రి భువనగిరి జిల్లాలో కొలువై ఉన్న 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఆలయం ఏదైతే ఉందో స్వర్ణగిరి ఆలయం. ఆ ఆలయం ముందు నేను ప్రస్తుతం ఉన్నాను. ఈ ఆలయం యొక్క విశిష్టత చెప్పాలి అంటే అసలు మాటలే సరిపోవు. ఈ ఆలయాన్ని ఆగమ శాస్త్ర ప్రకారంగా పురాతన ప్రాచీన శిల్పకళా రీతుల ఆధారం చేసుకొని నిర్మించిన ఆలయం. ఈ ఆలయానికి స్వర్ణగిరి అని నామకరణం కూడా చేయడం జరిగింది. అసలు ఏంటి ఈ ఆలయానికి స్వర్ణగిరి అని నామకరణం ఎందుకు చేశారు, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి? మనం ఈ ఆలయంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా జలనారాయణుడు మనకు ప్రపంచంలోనే 2 ప్రదేశాలలో జలనారాయణుడు అనేవారు ఉన్నారు. ఒకటి నేపాల్లో, రెండవది మనకు ఇక్కడ స్వర్ణగిరి ఆలయంలోనే కొలువై ఉన్నారు. ఇక్కడ వెలసి ఉన్న వెంకటేశ్వర స్వామి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి అనుకుంటే 12 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇక్కడ కొలువై ఉంది. మనకు తిరుమల దేవస్థానంలో ఏ రకంగా అయితే ఉందో అదే విధంగా మనకు తిరుమల దేవస్థానాన్ని ప్రతిబింబించే విధంగా ఇక్కడ స్వర్ణగిరి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని యాదాద్రి తిరుమల దేవస్థానంగా కూడా పిలువబడుతోంది. ఇప్పుడు ప్రస్తుతం మనకు ఆలయ నిర్మాణానికి మూల కారణం ఎవరైతే ఉన్నారో రామారావు గారు, వారి కుమారుడు మన్నేపల్లి గోపీకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు సార్తో మాట్లాడి ఆలయానికి సంబంధించిన విశిష్టత, ఆలయంలో మనం మొదటగా ఎవరిని దర్శించుకోవాలి, ఎటువంటి ఉపాలయాలు ఉన్నాయి, ఇంకా మిగతా ఆలయ విశిష్టతల గురించి సార్తో మాట్లాడి తెలుసుకుందాం. శ్రీమన్నారాయణ సార్, ప్రతి ఒక్కరికి కూడా ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా అసలు ఎవరిని దర్శించుకోవాలి ఏంటి అనే ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది సార్. నిజంగా మనకు స్వర్ణగిరి ఆలయం అనగానే తిరుమల దేవస్థానాన్ని ప్రతిబింబించే రీతిలో నిర్మించారని చెప్పి వింటున్నాం కదా సార్. అసలు మనం ముందుగా ఎవరిని దర్శించుకోవాలి? తిరుమలలో ముందుగా మనం భూవరాహస్వామిని దర్శించుకుంటూ ఉంటాం. మరి స్వర్ణగిరి ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే అసలు మనం ఎవరిని దర్శించుకోవాలి, అసలు ఎవరెవరు ఇక్కడ కొలువై ఉన్నారు, ఎటువంటి ఉపాలయాలు ఉన్నాయి, అవన్నీ ఒక్కసారి మా అందరి కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. చాలా చాలా సంతోషం. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, యాదాద్రి తిరుమల దేవస్థానం, భువనగిరి అండి. సో దేవస్థానం పూర్తిగా ఒక 22 ఎకరాలలో క్షేత్రం ఉందండి. క్షేత్రం ఒక చిన్న కొండపైన ఏర్పాటు చేయడం జరిగిందండి. సో దేవాలయం క్షేత్రం లోపలికి రాగానే ఫస్ట్ ఎదురుగా మీకు దశావతార మండపాలు కనిపిస్తాయి. వైకుంఠ మార్గం అంటారు, మెట్ల ద్వారా కొండపైకి చేరే మార్గము. సో ముందుగా రాగానే మనకు కనిపించేది బ్రహ్మరథం. సో బ్రహ్మరథం కాగానే స్వామివారి పాదాలు, శ్రీవారి పాదాలు. సో శ్రీవారి పాదాలు దర్శనం చేసుకుని వైకుంఠ మార్గం ద్వారా కొండపైకి వెళ్ళడం జరుగుతుంది. సో కొండపైకి వెళ్ళగానే పైన గరుడవారు ఉంటారు. సో కొండపైకి ఆహ్వానిస్తూ ఉంటారు ఆనందంగా గరుడవారు కాగానే కుడివైపు లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. దాని పక్కకే వరాహస్వామి కూడా ఉంటారు మండపంలో. ఆ మండపంలో దాటి లోపల వెళ్ళగానే స్వామివారి కోనేరు, జలనారాయణుడు, 4 వైపులు 4 వేదాలు ఉంటాయండి. సో కోనేరు కూడా ప్రత్యేక ఏంటంటే 2 వరుసల కోనేరు. చక్కగా స్వామివారి మధ్యలో జలనారాయణుడు ఆకాశం వైపు చూస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో నిర్మించిన దేవస్థానంలో ఎక్కడ కూడా ఎలాంటి కోనేరు కానివ్వండి ఇలాంటిది అనేది పురాతనమైన టెంపుల్స్ లోనే మనం చూస్తూ ఉండేవాళ్ళం సార్ కోనేరు ఎక్కువగా. ఆ విధంగా కోనేరు కాగానే పక్కకి కళ్యాణ కట్టకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో కళ్యాణ కట్ట పక్కకి గంట మండపము. సో ఈ గంట ఒక ప్రత్యేకత ఏంటంటే సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెల్ అని చెప్పవచ్చు. అండ్ ఎంత వెయిట్ ఉంటుంది సార్ సుమారుగా? అప్రాక్సిమేట్లీ 1.7 tons ఉంటుందండి దాని వెయిట్. సో గంట మండపం పక్కకి హనుమాన్ మండపం ఉందండి. సో ఒక ప్రత్యేకమైన భంగిమతో ఏకశిల ఆంజనేయ స్వామి ఆహ్వానిస్తూ ఉంటారు భక్తులందరినీ ఆనందంగా. సో సుమారుగా మండపం హైట్ 100 feet పై ఉంటుంది. స్వామివారు రథం పైన కొలువై ఉంటారు. సో స్వామివారు కూడా ఏకశిల.
సో ప్రతి మనము ఒక్కటి ఇంతవరకు కూడా ఈ రకంగా ఏకశిల ప్లస్ రథం పైన ఉండడము ఇంత హైట్ తో ఇక్కడే కదా సార్ మొదటిసారి? అవునండి. ఆ భంగిమ అనేది ఒక ప్రత్యేకమైన భంగిమ. నార్మల్గా ఆంజనేయ స్వామి విగ్రహాలు చూస్తాము, వీర హనుమంతుడు, ప్రసన్న ఆంజనేయ స్వామి, పంచముఖ స్వామి. కానీ ఈ భంగిమ ఒక నాట్యంతో, ఒక చిన్న పిల్లల ఆనందంతో ఉండే ఒక భంగిమ. సో దాని తర్వాత దేవస్థానం మాడవీధులు, స్వామివారి బ్రహ్మోత్సవాలకు అనుకూలంగా 4 వైపులు మాడవీధులు. సో 4 వైపుల దేవాలయంకు వెళ్ళే ద్వారాలు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 వైపుల ద్వారాలు. సో స్వామివారి ముఖ్య ద్వారము ఈస్ట్, అయితే ద్వారం పక్కకి రథశాల ఉంటుంది. సో చక్కటి రథము స్వామివారికి ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఒక 30 అడుగుల పై రథము. అంతా కూడా టేకుతో సాంప్రదాయంగా డిజైన్ చేసి చేయబడింది. అంటే పూర్వం దేవాలయంలో ఏ విధంగా అయితే రథంగా ఉండేదో ఆ విధమైన కాన్సెప్ట్ చేసింది. ఇదంతా నిజంగా తాతలు వాళ్ళ తండ్రులు ఆ కాలంలో ఉండే ఆలయాల్లో ఏదైతే మనకు ఉన్నాయో సేమ్ అదే రీతిలో నిర్మించారు సార్. చెప్పాలంటే అసలు ఎందుకని సార్, అంటే ఆలయాన్ని నిర్మించాలి అనుకోవడం ఒక ఎత్తు, అది పక్కన పెడితే ఎక్కడా లేకుండా ప్రత్యేకంగా మన దగ్గరే ఇలాంటి విగ్రహం ఉండాలి, ఇలా తయారు చేయించాలి, ఇలాంటి రథం ఉండాలి అన్ని ఒక ప్రణాళిక ప్రకారం చేశారు కదా సార్. అంత కాన్సెప్ట్ అసలు ఎలా సార్, ఎవరు తీసుకున్నారు ఈ ఆలోచన? ఒకటండి, ఇల్లు నిర్మాణం చేసుకోవడం వేరండి, దేవాలయం నిర్మాణం చేయడం వేరు. సో ప్రతి ఒక్క దానికి ఒక పద్ధతి, ఒక విశేషత ఉంటుంది. సో మీరు గోపురంపై చూస్తే వేలాది శిల్పాలు చూస్తారు. సో ప్రతి ఒక్క శిల్పం వెనక, ప్రతి ఒక్క విగ్రహం వెనక ఒక చరిత్ర ఉంటుంది. అయితే నార్మల్గా ఒక దేవాలయం నిర్మాణం చేయాలంటే ఒక మంచి టీము, ఒక మంచి సపోర్ట్ ఉండాలి. ఖచ్చితంగా. సో ఇంత చక్కటి దేవాలయ నిర్మాణంలో వెనక ఉంది కష్టం వచ్చేసి డివిఎన్ ప్రసాద్ గారు, స్థపతి గారు, ద చీఫ్ స్థపతి గారు. సో చాలా చక్కగా ఓపిక్గా కావాల్సిన ఏ విషయమైనా ఓపిక్గా చెప్పడము, దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని ప్రాపర్ సజెషన్ చేయడము, ఈ చక్కగా డిజైన్ కానీ నిర్మాణం చేయబడింది. సో దాదాపు 120 శిల్పులు వర్క్ చేశారు. సో ఆల్మోస్ట్ ఇట్స్ టీమ్ ఫోర్స్ ఆఫ్ 500 people వర్క్డ్ ఫర్ కంటిన్యూస్లీ ఫర్ 7 years. సో ఇవాళ ఈ దేవస్థానం చూస్తున్నాం. ఎంత టైం పట్టింది సార్ ఇవన్నీ శిల్పాలు ఇదంతా ప్రాసెస్ అనేది? సో టోటల్ ప్రాజెక్ట్ 9 సంవత్సరాలండి. సో ఒక 1.5 to 2 years మాకు ఈ డిజైనింగ్ ఫైనలైజ్ చేయడంలోనే పట్టింది. సో దాదాపు 7 years ఫర్ ద కన్స్ట్రక్షన్. ఓకే సార్, ఆగమ శాస్త్ర ప్రకారంగా ఆలయాలు అనగానే మనకు ఖచ్చితంగా పురాతనమైన శిల్పకళ రీతుల నుంచి ఖచ్చితంగా శాస్త్రాలను బట్టి తీసుకుంటారు కదా సార్. మనకి ఈ ఆలయం కనుక చూస్తే ఆగమ శాస్త్ర ధర్మ ప్రకారంగా నిర్మించారని చెప్పి విన్నాం సార్, దాని గురించి? వైష్ణవ సాంప్రదాయం అమ్మ. సో మనం ఒక ధర్మాన్ని నమ్ముతాము, ఆ ధర్మాన్ని ప్రకారంగా మనం ముందుకెళ్తాము. సో ఆ ధర్మాన్ని ప్రకారంగా వెళ్ళాలి. మాకు ఎటువంటి సందేహం ఉన్నా ఏదున్నా గురువుల వారు శ్రీ తిరండి చిన్నజీవర్ స్వామి గారు, ఆయన ఒక బ్లెస్సింగ్స్, ఆయన ఒక సూచన ద్వారానే ముందుకెళ్ళడం జరిగింది. సో ఎందుకంటే ఎన్నో తెలియని విషయాలు ఉంటాయి, తెలుసో తెలియక మనం ఏదైనా తప్పు కూడా చేయవచ్చు. సో తప్పకుండా ప్రతి విషయంలో తెలుసుకోవడము, ఎలా వెళ్ళి ఎలా చేసేది అనేది ప్రతి ఒక్కటి ఒక మార్గదర్శి కావాల్సిందే. ద్వారం నుంచి మొదటిగా లోపల రాగానే మన ఎదురు అయ్యేది బ్రహ్మరథం. ఇది తిరుమలలో మనం చూసుంటాము. సో దాని విధంగానే డిజైన్ చేసి చేయడం జరిగింది, మొత్తం రాతితో. ఓకే, ఇప్పుడు ఇందులో అంటే వాటర్ వదులుతారా సార్? వాటర్ ఫౌంటైన్. సో ఈవినింగ్స్ లో గెట్స్ ఎన్ యాక్టివ్. ఓకే ఓకే, చూసారు కదా, మనం ఆలయంలోకి ప్రవేశించగానే సార్ చెప్పినట్టుగా ముందుగా బ్రహ్మరథం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఎడమ చేయి సైడు. ఇది వాటర్ ఫౌంటైన్ అని కూడా చెప్పవచ్చు. తిరుమలలో ఏ రకంగా అయితే ఉందో మనకు అదే రీతిలో ఇక్కడ బ్రహ్మరథం అనేది నిర్మించడం జరిగింది. బ్రహ్మరథం చూసాంగా, బ్రహ్మరథం కాగానే రోడ్డు మార్గంలో వెళ్తే రామానుజవారండి స్వామివారి గురువు గారు. సో రాగానే మొదలు వారి దర్శనం అవుతుంది.
జై శ్రీమన్నారాయణ. మెట్ల దారిలో పైకి వెళ్ళే ముందు ఫస్ట్గా దర్శించుకోవాల్సింది స్వామివారి పాదాలండి. సో శ్రీవారి పాదాల దర్శనం అనంతరం వైకుంఠ మార్గం ద్వారా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది మనకు. మనం పాదాలను ఇప్పుడు దర్శించుకున్నాం కదా సార్, శ్రీవారి పాదాలు మనం నిజంగా ఎక్కడ చూడలేదు. శ్రీవారి పాదాలు ఇంత పెద్దగా ఉండటం, ముందుగా రాగానే దర్శించుకోవటం, ఇదంతా చాలా బాగుంది సార్. ఒక్కసారి పాదాల విశిష్టత గురించి, ఆ స్టోన్ ఒకటండి, గురించి. ఎప్పుడైనా స్వామివారి పాదాల దర్శనం చేసుకుంటే క్షేత దర్శనం అయిపోయినట్టే. సో రాగానే ఫస్ట్ స్వామివారి పాదాలు. సో స్వామివారి పాదాలు కూడా దాదాపు 10 అడుగులపై 12 అడుగులపై సైజ్ అండి. అన్ని కూడా బ్లాక్ స్టోన్, సాలిడ్ స్టోన్ తో చేయడం జరిగింది. మన సాంప్రదాయాన్ని, మన నమ్మకాన్ని నిలబెడుతూ ఈ విధంగా చేయడం జరిగింది. సో ఎప్పుడైనా ఎక్కడైనా స్వామివారి పాదాలు దర్శించుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళడం అనేది పద్ధతి. సో స్వామివారి పాదాల దర్శనం అనంతరము వైకుంఠ మార్గం ద్వారా పైకి వెళ్తున్నాము. సో ఈ ద్వారంలో 10 మండపాలు ఉంటాయండి, 10 అవతారాల మండపాలు. సో ప్రతి మండపంలో ఒక అవతారాన్ని మనం చూడవచ్చు. సో సుమారు 108 మెట్లు టోటల్ క్షేత్రంలో ఉన్నాయి. రాగానే ఫస్ట్ మొదటి మండపంలో మస్తు అవతారము, స్వామివారి అవతార రూపం చూడవచ్చు. అండ్ పాదాల మార్గం ద్వారా పైకి వెళ్తుంటే అటువైపు ఇటువైపు స్వామివారి గోవింద నామాలు, సో స్వామివారి నామాలు జపిస్తూ పైకి వెళ్ళడానికి అవకాశం. ఖచ్చితంగా భగవంతుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం భగవత్ సంకల్పంతో, భగవంతుడి ధ్యానంలోనే ఉండాలంటారు కదా సార్. మనకి ఇట్లా నామాలు ఉంటే గనక అందరూ చదువుకోవడానికి వీలుగా భగవంతుడి ధ్యానంలోనే ఉంటూ ఉంటారు సార్. అంతే కదా, క్షేత్రంలో ఆయన దర్శనానికి వస్తే ఆలోచన అంతా స్వామివారి యొక్క ఆలోచన పైనే ఉండాలి, ఆయన దర్శనం పైనే ఉండాలనే ఆలోచన. సో ఎక్కడ చూసినా అందుకే స్వామివారి నామాలు, స్వామివారి రూపాలు, శంకు చక్ర నామాలు అన్నీ కనిపిస్తాయి. సో ఈ మెట్ల మార్గం కూడా అందరికీ సౌకర్యంగా ఉండాలని చెప్పేసి చాలా తక్కువ హైట్, సో కేవలం 4 ఇంచెస్ హైట్ తో ఉంటుంది స్టెప్, చాలా తక్కువ. సో ఎక్కే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కంఫర్ట్ గా ఎక్కే విధంగా డిజైన్ చేయడం జరిగింది. సరే, ఆలయంలో నిర్మించిన మనం ఈ శిల్పాల గురించి చూసుకుంటే ఏ ఆలయం అయినా సరే ప్రత్యేకంగా శిల్పకళ రీతులు అనేది, అసలు ఆ డీటెయిలింగ్ కానీ ఏదైనా శాస్త్ర ప్రకారంగా ప్రాచీన కాలం నాటి పద్ధతుల ప్రకారంగానే కడుతుంటారు కదా సార్. ఇప్పుడు మనకు ఈ ఆలయంలో శిల్పకళ రీతుల్ని చూసుకుంటే వాటి విశిష్టత ఏంటి సార్? ఆలయంలో ఏ గోపురం పైన మీరు చూసినా శిల్పి చేసిన విగ్రహాలు చూస్తూ ఉంటాం. సో ప్రతి ఒక్క మన హిస్టరీలో, స్వామివారికి సంబంధించిన చరిత్రలో ప్రతి ఒక్క ఘటన మీకు అక్కడ కనిపిస్తుంది. స్వామివారి ఒక కళ్యాణము, అదేవిధంగా రామాయణము, అదేవిధంగా మహాభారతము, ఇవన్నీ సంఘటనలు కానివ్వండి, చరిత్రలో మనకు తెలిసిన విషయాలన్నీ కూడా ఆ విధంగా శిల్పి ఏర్పాటు చేయడం జరుగుతుంది విగ్రహాల రూపంలో. ఇప్పుడు పైకి వస్తున్నాము. పైకి రాగానే మొదలుగా మనకు చూసేది విజయ స్తూపము. ఓకే, దీని ప్రత్యేకత ఏంటి సార్? ఈ విజయ స్తూపము మేడ్ ఆఫ్ సింగిల్ స్టోన్ అండి. సో ఏదైనా సంకల్పము, అనుకున్న దైవ సంకల్పము పూర్తయిన తర్వాత దాని రూపానికి, అది ఎవరి సంకల్పము, ఎవరి ఆలోచన, వాళ్ళ పేరుతో ఈ విజయ స్తూపం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే ఓకే, అమ్మగారి పేరు మీద సార్? అవునమ్మా. ఓకే ఓకే. ఇప్పుడు మనం చూసేది రాగానే మనకు ఎదురొచ్చే విజయ స్తూపం అండి. సో మానేపల్లి విజయ స్తంభము అని దీన్ని నామకరణం చేయడం జరిగింది. సో మన సంకల్పాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, విజయవంతంగా అనుకున్న పని నెరవేరింది. అది అమ్మగారి ఆలోచన ప్రకారం, ఆమె సంకల్పం ప్రకారం చేసిరు కాబట్టి ఈ స్తూపాన్ని నిర్మించడం జరిగింది, ఈ స్తంభాన్ని. ఓకే, నెక్స్ట్
మనం ఆలయంలో పైకి వచ్చేసాం సార్, ఆల్రెడీ వైకుంఠ మార్గం ద్వారా వచ్చేసాం, విజయ స్తంభాన్ని చూసాం. తర్వాత ఎవరిని దర్శించుకోవాలి సార్? మీరు రాగానే చెప్పండి, గరుడ వారు మీరు చూస్తుంటారు. సో గరుడ వారు రెండు వైపు ఉంటారు, విగ్రహం అటువైపు కూడా ఉంటుంది, ఇటువైపు కూడా ఉంటుంది. అంటే రోడ్డు మార్గంలో వచ్చే వాళ్ళను కూడా ఆహ్వానిస్తారు, మెట్ల మార్గం నుంచి వచ్చే వాళ్ళని కూడా ఆహ్వానిస్తారు. మనకు సాధారణంగా గరుడల్ వారు ఎక్కడైనా ఇట్లా రెండు ముఖాలుగా ఉంటారా సార్? ఇక్కడే ప్రత్యేకంగా అలా స్థాపించడం జరిగిందంటారా? అంటే ఒక సైడ్ ఉంటారు, రెండు వైపులా కూడా ఉంటారు. అండ్ మీకు రాగానే ఆంజనేయ స్వామి కూడా కనిపిస్తారు, హనుమాన్ మండపము. ఇందాక మీరు చెప్పినట్టుగా నిజంగా హనుమంతుల వారు నాట్య భంగిమలో చిరు మందహాసంతో అలా చూస్తున్నట్టుగా అనిపిస్తోంది సార్. కార్యసిద్ధి హనుమాన్. ఓకే, అనుకున్న కార్యాలన్నీ నెరవేర్చే హనుమంతుడు. ఈ క్షేత్రానికి పాలకుడు మన కార్యసిద్ధి హనుమాను. ప్రతి క్షేత్రానికి క్షేత్ర పాలకులు ఉంటారు. అవును సో ఈ క్షేత్రానికి పాలకుడు వీర హనుమాను, కార్యసిద్ధి హనుమాను. సో ఈ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కుడి వైపు చూస్తే లక్ష్మీ నరసింహస్వామి, వరస్వామి. సో దర్శించుకోండి. లక్ష్మీ నరసింహస్వామికి సో ఇవాళ విశేషంగా వరస్వామి అభిషేకం జరిగింది ఉదయం. దీన్ని భూవరహ మండపము అంటారు. అంటే ప్రత్యేకత ఏమైనా ఉందా సార్ ఈ రోజు అభిషేకం జరగటానికి? ప్రత్యేకమైన రోజు ఈ జ్యేష్ఠ అభిషేకం, జ్యేష్ఠ మాసంలో చేసే అభిషేకం 3 రోజులు ఉంటాయండి. ఓకే. సో కింద బ్రహ్మరథం చూసినట్టుగానే ఇక్కడ శ్రీకృష్ణుడి ఒక ఫౌంటైన్ చూస్తాము. నాగపడకపై శ్రీకృష్ణుడు నాట్యం చేస్తూ ఉంటారు. చాలా చక్కగా ఉంది సార్ చూడడానికి నిజంగా. ఇదే ఈ ద్వారంలో మనం ముందుకు వెళ్తే జలనాయనుడి సన్నిధి వస్తుంది. సో ఆయన దర్శనానికి 4 వైపులు 2 వరుసలుగా, అంటే కింది పై నుంచి పైనుంచి కూడా ఆయన దర్శనం చేసుకోవచ్చు. స్వామివారి దర్శనము. అండ్ కోనేరు, స్వామివారి చక్ర స్నానాల కోసము వాడే కోనేరు. ఓకే. ఎప్పుడెప్పుడు జరుగుతుంటాయి సార్ చక్ర స్నానాలు? స్వామివారికి సంబంధించిన ఉత్సవాలకు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా ఈ కోనేరులోనే జరుగుతుంది. నార్మల్ గా క్షేత్రంలో స్నానం చేయడానికి ఉండే కోనేరు వేరు, స్వామివారి చక్ర స్నానాలకు ఉండే కోనేరు వేరు. సో ఇది స్వామివారి చక్ర స్నానాల కోసము నిర్మించిన కోనేరు. ఎంతమంది ఒకేసారి దర్శనం చేసుకునే అవకాశం ఉంది సార్ ఇక్కడ? ఇక్కడ నుంచి దాదాపు 1000 సంఖ్యలో ఒకేసారి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. కింద వైపు నుంచి పైన వైపు నుంచి 4 వైపులో కూడా 4 వేదాలు. మనకు జలనారాయణుని విషయానికి వస్తే ఒక నేపాల్లోనే ఉన్నట్టుగా వింటుంటాం సార్. తర్వాత మనకు ఇక్కడ స్వర్ణగిరి ఆలయంలోనే మనకు తెలిసిన వరకు స్వామివారు మొదటి రూపము జలనారాయణుడి నేపాల్ దేశంలో ఉందండి. రెండో విగ్రహము మన తెలంగాణలో స్వర్ణగిరి దేవాలయంలో. సో స్వామివారు దాదాపు 25 టన్నుల బరువు. అయితే ఈ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే ఈ స్వామివారి రూపము ఇక్కడే చెక్కడం జరిగింది క్షేత్రంలోనే. సో దాదాపు 60 టన్నుల పైన ఉన్న స్టోను. సో దాని తర్వాత అందులోకించి దాదాపు 25 టన్నుల స్వామివారి రూపము. ఏకశిల అండి, బ్లాక్ స్టోన్ తో. ఎంత కాలం పట్టింది సార్ ఓన్లీ మనకు జలనారాయణ విగ్రహం రావటానికి, తయారు చేయడానికి? క్షేత్రంలో అన్నిటికన్నా లాస్ట్ గా వచ్చిన విగ్రహం జలనారాయణుడిదే. అది భారీ విగ్రహం కాబట్టి సో దాని తగ్గట్టుగా ఎంతో కష్టపడి స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది యాక్చువల్గా. ప్రతిది టైం హనుమంతు, కార్యసిద్ధి హనుమంతు విగ్రహం ఉంది, దాదాపు 4 సంవత్సరాలు పట్టింది. సో జలనారాయణ విగ్రహం కూడా దాదాపు మీకు 3 సంవత్సరాల పై పట్టింది. సో ఆ రూపం తీసుకురావడం చాలా చాలా ఆనందం అండి. ఆ రూపం కూడా చూస్తే చక్కగా స్వామివారు నవ్వుతూ, ఆ చిరునవ్వు మీరు చూడవచ్చు. అవును సార్. డీటెయిలింగ్, వర్క్ మ్యాన్షిప్ చాలా డీటెయిలింగ్ గా ఉంది సార్ నిజంగా.
ప్రతి చిన్న మార్క్ ఎక్కడ ఏది ఉన్నా కూడా అంత డీటెయిలింగ్ గా తెలుస్తుంది సార్ నిజంగా. మనసులో ఎంత ఇది ఉన్నా ఆయన ముందు ఒక 5 నిమిషాలు నిలబడి తనని చూస్తే చాలు, మనసులో ఉన్న బరువు అంతా వెళ్ళిపోతుందండి. అయ్యా మీరే దిక్కు, మీరే మార్గం చూపించాలి, ఆయన నన్ను వేడుకోవడం చాలు, అన్నిటికీ కూడా ఆయనే మార్గం చూపిస్తారు. సంతోషం సార్. నిజంగా ప్రతి ఒక్కరం కూడా ఆలయానికి వచ్చే ఉద్దేశమే అది కదా సార్. అన్ని మనసులో ఉన్న బాధలు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండాలి ఆ కాసేపు అయినా అని వస్తారు కదా సార్. నిజంగా మీరు చెప్పినట్టు జలనారాయణని చూస్తుంటే ఆ మొహంలో సంతోషం చూస్తుంటే ఆ హ్యాపీనెస్ మనకు తెలియకుండానే వచ్చేస్తుంది సార్. ఈ వాటర్ ఫౌంటైన్ ఎప్పుడు ఇట్లా వస్తూనే ఉంటాయా సార్ ఇవి? ఈ నీరు కూడా అమ్మా ఇది భారతదేశంలో ఉన్న అన్ని నదుల్లోకించి నీరు తీసుకొచ్చి ఏర్పాటు చేసి ఈ కోనేరులో కలపడం జరిగింది. సో దీనికి ఒక స్పెషల్ ఫిల్టర్ ప్లాంట్ ఉంటుంది. సో ప్రతిరోజు వాటర్ ఫిల్టర్ అనేది జరుగుతుంది. సో స్వామివారి ప్రదక్షిణ చేసుకోవడానికి కూడా అవకాశము. సో మనం వచ్చిన మార్గం నుంచి వరాస్వామి నుంచి వచ్చాం లోపలికి, మళ్ళీ బయటకు వచ్చి లక్ష్మీ నరసింహస్వామి మండపం వరకు బయటకు వస్తాం. సో ప్రతి పిల్లర్ పైన యూ కెన్ సీ ఏ కైండ్ ఆఫ్ ఎ కార్వింగ్. నాట్య భంగిమలు కానివ్వండి, లతలు, హంసలు, ఆ విధంగా. అండ్ ప్రతి పిల్లర్కి పై వైపు స్వామివారి శంకు చక్ర నామం కనిపిస్తుంది. క్షేత్రం మొత్తంలో అడుగడుగున ఎక్కడైనా సరే మీకు స్వామివారి శంకు చక్ర నామం కనిపిస్తుంది. అంటే ఎటు చూసినా మనసులో ఆయనే ఉండాలి. అదే విధంగా క్షేత్రం మొత్తంలో కూడా డిజైన్ చేయడం జరిగింది. మనసు నిండా ఆయన నింపుకొని వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. ఆయన దర్శనం అంటేనే ఇది. ఇక ఆయన దర్శన భాగ్యం ఉందంటే మనం ఏ జన్మలో చేసుకున్న అదృష్టం. అవును సార్, నిజంగానే. సో దేవాలయానికి కూడా వేల సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంత వేల సంఖ్యలో వచ్చి భక్తులకు వెయిట్ చేయడానికి నార్మల్గా ఒక 50,000 70,000 సంఖ్య ఉంటే క్యూ కాంప్లెక్స్ కానివ్వండి, అంటే వాళ్ళు వెయిట్ చేయడానికి దర్శనానికి 10 గంటలు 15 గంటలు మనం చూస్తూ ఉంటాం. 60,000-70,000 జనం అంటే దాదాపు 10 గంటలు 15 గంటలు సర్వదర్శనానికి సమయం పడుతుంది. కానీ ఇక్కడ ఆ సదుపాయాలు ఇప్పుడే లేవు క్యూ కాంప్లెక్స్ కానీ. సో ఖచ్చితంగా స్వామివారి దర్శనం ఆ రోజు వచ్చిన భక్తుడికి అదే రోజు జరగాల్సిందే. సో అదే విధంగా ఉదయం ఇంచుమించు 8 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు స్వామివారికి దర్శించుకునే అవకాశము. సో ఏ రోజు కూడా ఇబ్బంది లేకుండా చక్కగా స్వామివారికి రోజు దాదాపు 40,000 మంది దర్శనం చేసుకుంటున్నారు. వీకెండ్స్లో 70,000 మంది 80,000 మంది పై ఓకే. అనుకున్నారా సార్ ఆలయం నిర్మించేటప్పుడు ఇంత భక్తజనం వస్తారు అని చెప్పి? వాస్తవానికి వస్తే అండి, ఆలయ నిర్మాణం చేసిన తర్వాత ఒక 5 నుంచి 10,000 మంది భక్తజనం ఉంటారు అనే ఆలోచనతోనే ఫెసిలిటీస్ అని ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత ఈ రద్దీ చూసిన తర్వాత అన్నీ కూడా ఒక వార్ ఫుటింగ్ బేసిస్ లో అంటారు కదా, ఆ విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. సో మీరు ఒక ఎగ్జాంపుల్ గా చూస్తే తాగునీరు కోసం ఫస్ట్ ఏర్పాటు చేసిన 2 వాటర్ ప్లాంట్స్, కానీ ఇవాళ దాదాపు 5 వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి. అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కంపల్సరీగా. దేవాలయంలో నిత్య అన్నప్రసాదం ఉంటుంది, స్వామివారి అన్నప్రసాదము. సో మొదలు ఏర్పాటు చేసినప్పుడు 1000 మంది నుంచి స్టార్ట్ చేశాము. సో ఈ రోజు దాదాపు వీక్ డేస్ లో 5,000 మంది, వీకెండ్స్ లో 6,000 నుంచి 10,000 మంది దాకా స్వామివారి నిత్య అన్నప్రసాదం తీసుకోవడం జరుగుతుంది. సూపర్ సార్, నిజంగా. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద. ఇప్పుడు జలనారాయణ దర్శనం చేసుకుని బయటకు వచ్చిన రాగానే మనకు స్వామివారు కార్యసిద్ధి హనుమాన్. సో ఆయన దర్శనం చేసుకున్నాము. కార్యసిద్ధి హనుమాన్ పక్కకి జయగంట మండపము. సో గంట మండపం దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్నాం.
మనకు గంట ప్రత్యేకత సార్, చాలా వరకు సినిమాల్లో తప్ప నేనైతే ఎక్కడ చూడలేదు సార్ ఇంత పెద్ద గంటని. నార్మల్ గా ఇది డిజైన్ చేసినప్పుడు దిస్ వాస్ ద బిగ్గెస్ట్ బెల్ అండి. ఓకే. సో దాని తర్వాత అయోధ్యలో దాదాపు 2.5 టన్నుల పైన గంట ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది సుమారు 1.7 టన్స్. ఓకే సో ఓకే. వీ కెన్ సే ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెల్. కంచు గంట. ఓకే, కంచు గంట. అండ్ ఆ పాజిటివ్నెస్ వైపు కూడా ఎంత చక్కగా ఉంటుందంటే ఒకసారి గంట చేస్తే దాదాపు ఒక 3 నిమిషాల వరకు వీ కెన్ ఫీల్ దట్ పాజిటివిటీ. అంటే దాంట్లో శాస్త్రంలో దేవాలయంలో గంట నిర్మించడానికి ఒక పద్ధతి ఉంది. అసలు ఈ గంట ఎందుకు పెడతారు దేవాలయంలో, సో ఆ విషయం కూడా చాలా మందికి ఉంటుంది. సో దట్స్ అ ప్లేస్ వేర్ నెగటివ్ ఎనర్జీ మూవ్స్ అవే, ఇట్స్ ఆల్ ద పాజిటివ్నెస్. సో గంట ఒక ప్రత్యేకత అది. సో మనం చూడవచ్చు ఇప్పుడు మనం చేసినట్లు. మీరు చెప్పింది నిజమే సార్, ఆ వైబ్రేషన్. It moves away all that negativeness in our mind. మనం ఇప్పుడు చూసేది హనుమంతుడు నిలబడిన రథం. సో నార్మల్గా హంపీలో చూస్తాము హంపీ రథము. సో ఈ హంపీ రథం డిజైన్ తీసుకొని ఇక్కడ కాపీ చేయడం జరిగింది. సో దిస్ ఆల్ డిజైన్డ్ అండ్ మేడ్ ఇన్ సాలిడ్ స్టోన్ అండి. దిస్ ఆల్ కూడా. సో యూ సీ ఆల్ దిస్ కార్వింగ్స్ విచ్ కేమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ఎ సాలిడ్ స్టోన్. చాలా బాగుంది సార్ నిజంగా. మీరు చెప్పినట్టుగా ప్రతి డీటెయిలింగ్ కూడా ఎక్కడ ఏ విగ్రహంలో చూసినా నీట్ గా ఉంది సార్. అంటే ఇది ఒక 1000 సంవత్సరాలు దేవాలయం అంటేనే ఒక 1000 సంవత్సరాలు ఆలోచించి నిర్మాణం చేయాలి. ఇల్లు 100 సంవత్సరాలు అంటారు, దేవాలయం 1000 సంవత్సరాలు. సో దాని తగ్గట్టుగానే ఉండాలిగా. అవును అవును సార్, నిజం. కార్యసిద్ధి హనుమాన్ దర్శనానికి వచ్చామండి. స్వామివారి రూపం చూడవచ్చు, ఆ భంగిమ ఆనందంగా నాట్యం ఆడుతూ ఒక ఆనందాన్ని చూపించే భంగిమ. సో స్వామివారు హంపీ రథం పైన కొలువై ఉన్నారండి. దాదాపు స్వామివారి హైట్ 30 ఫీట్లు, రథం కాకుండా మొత్తం రథంతో చూసుకుంటే దాదాపు 75 నుంచి 80 ఫీట్ల హైట్. మండపం 100 ఫీట్ల పైన మండపం. మరి అంటే స్వామివారికి పూజలు అలాంటివి చేయాలంటే అయితే ఇంకా దాదాపు ఒక 2 months వర్క్ పెండింగ్ ఉంది. సో పూర్తయిన తర్వాత స్వామివారికి అభిషేకానికి ప్రత్యేకంగా వెనక నుంచి లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి అభిషేకము ఆనందంగా మనం చేసుకోవచ్చు. స్వామివారి అలంకరణ కూడా చేసుకునే విధంగా సదుపాయాలు ఏర్పడడం జరిగింది. ఓకే, అంటే భక్తులందరూ కూడా పై వరకు వెళ్ళి చేసుకునే అవకాశం ఉంటుందా సార్? కేవలం అభిషేకం చేసుకునే భక్తులు మాత్రం పైకి వెళ్ళి చేసుకోవచ్చు. దర్శనానికి మాత్రం ముందు నుంచి. ఓకే. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం. వంశీకృష్ణనామదేశ్య గోపీకృష్ణనామదేశ్య మమతానామదేశ్య గౌరవకృష్ణ వైభవకృష్ణనామదేశ్య సహ కుటుంబానం రాజనాల గోత్రోద్భవస్య రాజేశ్వరెడ్డి నామదేశ్య విజితానామ్యాః అస్మితానామదేశ్య అక్షితానామదేశ్య సహ కుటుంబానం. స్వామివారిని చూస్తూ శ్రీరామ అనుకోండి. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ శ్రీమన్మహాకార్యసిద్ధి ఆంజనేయ స్వామినే నమః. ఆనందమంగళ నీరాజన దీపం సమర్పయామి. నమస్కరోమి. జై బోలో పవనసుత హనుమానికి, జై బోలో రాజా రామచంద్ర భగవానికి, జై బోలో కార్యసిద్ధి హనుమానికి. ఆంజనేయ స్వామి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు, ఆయురారోగ్య ప్రాప్తిరస్తు, పునర్దర్శన ప్రాప్తిరస్తు, దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ, పునర్దర్శన ప్రాప్తిరస్తు. శతాయు పురుష సదేంద్రియాయుష్యేంద్రియ ప్రతిష్టతి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నామండి. సో ఇప్పుడు మన తూర్పు ద్వారంలో లోపలికి వెళ్తున్నాం. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్ర కవచధర గోవింద. దాదాపు 75 అడుగుల హైట్. 75 అడుగులు. సో ఇప్పుడు లక్ష్మీ మండపం మహామండపం లోపలికి వెళ్తున్నాము. సో మహామండపంలో రామానుజుల వారు
మదన గోపాల కృష్ణుడు, గరుడ వారు, లక్ష్మీమాత, పద్మావతి అమ్మవారు, ఆండల అమ్మవారు, మధ్యలో స్వామివారు. ఓకే, సో ఈ దేవాలయాలన్నీ మా మండపంలో ఉన్నాయి. సో దర్శించుకుంటాం. తప్పకుండా సార్. దర్శనం చేసుకున్నాము. రామానుజుల వారు, రామానుజుల వారు, ఆండల అమ్మవారు, స్వామివారు, పద్మావతి అమ్మవారు, మదన గోపాల కృష్ణుడు. సో మదన గోపాల కృష్ణుడి కూడా ఒక ప్రత్యేకత అండి. స్వామివారి కృష్ణుడి దర్శనం చేసుకుంటాము, కానీ ఇక్కడ స్వామివారి దర్శనము 10 చేతులు. అంటే స్వామివారికి అవతారం 10 చేతులతో. సో ఇలాంటి రూపం ప్రపంచంలో ఎక్కడ లేదు. సో మదన గోపాల కృష్ణుడు ఒక స్పెషల్ ఇదండి. సార్, స్వామివారి విగ్రహం చూస్తే కూడా మనం సేమ్ తిరుమలలో చూసిన విగ్రహం మాదిరిగానే అనిపించింది సార్. స్వామివారి 16 అడుగుల ఎత్తు. అండ్ స్వామివారు కూడా స్వామివారి సంబంధించిన ఏదైతే బ్లాక్ స్టోన్ ఉందో అది కూడా తిరుమల నుంచే. అన్ని విగ్రహాలు కూడా అన్నిటికి సంబంధించిన అన్ని కూడా తిరుమల నుంచే వచ్చాయి. ఓకే, స్వామివారు అన్ని ఆయనకు కావాల్సిన రకంగా కావాల్సిన దగ్గర నుంచే తెప్పించుకున్నారు. దర్శనం అనంతరము మనం దర్శించుకోవాల్సింది విమాన వెంకటేశ్వర స్వామి. విమాన వెంకటేశ్వర స్వామి దర్శనానంతరము స్వామివారి అద్దాల మండపము. అద్దాల మండపం తర్వాత మనోభిష్క పలక, అంటే మనసులో ఉన్న కోరిక స్వామివారికి తెలియజేయడానికి ఉన్న పలక. సో ఈ రెండు కూడా చూద్దాం. స్వామివారి అద్దాల మండపము మనం చూసేది. సో అద్దాల మండపం ఎదురుగానే మనోభిష్క పలక. మనకు తిరుపతిలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది కదా సార్. అయితే ఎవరి నమ్మకం వాళ్ళది. కొందరు రాయడము, కొందరు కాయిన్స్ పెట్టడము. కాయిన్ నిలిస్తే మనసులో కోరిక తీరుతుందని ఒక ఇది నమ్మకం. ఓకే, సో అక్కడ విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం చేస్తూ ఇక్కడ రాయడం అనేది ఒక పద్ధతి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా సార్? ఏం లేదమ్మా, మనస్ఫూర్తిగా ఒక నమ్మి మనం చేస్తే తప్పకుండా స్వామివారు దానికి తప్పకుండా అనుగ్రహిస్తారు. ముఖ్యంగా కావాల్సిందంటే మనం మనసులో నమ్మకం. అయ్యా మీ ముందు మేము వచ్చాము, నాకు ఇబ్బంది, తప్పకుండా నన్ను ఇబ్బంది నుంచి బయటకు తీసుకెళ్ళండి. ఆయన పైన ఆ భారం వేస్తే తప్పకుండా స్వామివారు తప్పకుండా కనికరిస్తారు. అండ్ చాలా మంది భక్తులను చూస్తున్నాక రెండోసారి, మూడోసారి, 4వసారి కూడా దర్శనానికి రావడము. సో ఎక్కడెక్కడి నుంచో సో వాళ్ళు అనుకున్న మనసులో ఉన్న కోరిక తీరడం, మళ్ళీ మొక్కులు చెల్లించుకోవడానికి రావడం అంతా కూడా ఆయన మహిమ. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద. మన స్వామివారి మాడవీధిలో, దేవస్థానం మాడవీధిలో రాగానే పై వైపు గరుడ పక్షిని చూడవచ్చండి. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. సో గరుడ పక్షి ఎత్తైన స్థానంలో దేవాలయం ఉంది. కింద దీపాల మండపము, స్వామివారి దీపాల ఉత్సవాలకు దీపాల మండపము. అండ్ ఎదురుగా స్వామివారి కళ్యాణ మండపము. సో స్వామివారి నిత్య కళ్యాణము. సో రోజు దాదాపు 400 జంటలు కూర్చొని స్వామివారి కళ్యాణం చేసుకునే విధంగా అవకాశము. ప్రతిరోజు కళ్యాణం, ప్రతిరోజు నిత్య కళ్యాణం. సో దాంట్లోనే కిచెన్, కింద వైపు నిత్య అన్నదానం కిచెన్. సార్, దీపాల మండపం కూడా అంత రాతితోటే ఉన్నట్టున్నాయి కదా సార్ అవి స్తంభాలు? అంటే దీపాల మండపంలో దీపాల అలంకరణ ఉంటుందండి. మొత్తం 4 వైపుల బ్రాస్ జాలి ఉంటుంది. సో చుట్టూ దీపాలు, మధ్యలో స్వామివారి ఉత్సవ విగ్రహము. సో ప్రతిరోజు సాయంత్రం ఉంటుందండి స్వామివారి దీపాలంకరణ సేవ. సో స్వామివారి సాయంత్రము
5 గంటలకి మాడ వీధుల్లో స్వామివారి ఊరేగింపు. సో ఊరేగింపు తర్వాత స్వామివారి దీపాలంకరణ సేవ. అండ్ సాయంత్రము 9 గంటలకి, రాత్రి 9 గంటలకి స్వామివారి ఏకాంత సేవ. సో ఉదయం సుప్రభాత సేవ నుంచి సాయంత్రం ఏకాంత సేవ వరకు స్వామివారికి దాదాపు 16 రకాల సేవలు ఉంటాయండి ప్రతిరోజు. ప్రతినిత్యము. అయితే ప్రతిరోజు క్యాలెండర్ విడిగా ఉంటుంది, ప్రతి వారం సంబంధించిన క్యాలెండర్ విడిగా ఉంటుంది, ప్రతి నెలకు సంబంధించిన క్యాలెండర్ విడిగా ఉంటుంది. సో ప్రతి క్వార్టర్ సంబంధించిన క్యాలెండర్ విడిగా ఉంటుంది. సో విశేష రోజుల్లో స్వామివారికి విశేషంగా రకరకాల సేవలు ఉండడం జరుగుతుందండి. ఇప్పుడు మన స్వామివారి కళ్యాణ మండపంలో ఉన్నామండి. స్వామివారి నిత్య కళ్యాణము ప్రతిరోజు ఉదయం 10 గంటలకి స్వామివారి కళ్యాణం ఉంటుందండి నిత్యంగా. సో స్వామివారి కళ్యాణ వేదికల్లో దాదాపు 400 జంటలు కూర్చునే విధంగా సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. సో స్వామివారి కళ్యాణం మహోత్సవం జరుగుతుంది, మనం చక్కగా చూడవచ్చు. సీతానాయక గోవింద, శ్రిత పరిపాలక గోవింద. నమస్తే అండి. నమస్కారం అమ్మ. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు సార్ చెప్పారు ఈ రోజుకి ఒక ప్రత్యేకత విశిష్టత ఉంది అని చెప్పి. ఇప్పటివరకు మేము కూడా చూసాము అభిషేకాన్ని, ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇలాంటి అభిషేకం మేము ప్రత్యక్షంగా. అసలు ఏంటి విశిష్టత, ఎందుకు ఈ రకంగా అభిషేకం చేసుకోవాలి, చేసుకోవడం వల్ల ఎలాంటి మంచి జరుగుతుంది, ఒకసారి మీ మాటలు. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రియశ్చ ప్రియశ్చ. ప్రియ భగవద్బంధువులారా, మన స్వర్ణగిరి క్షేత్రంలో నేడు పద్మావతి గోదాదేవి సమేత శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారికి జ్యేష్ఠాభిషేక మహోత్సవము అత్యంత వైభవపేతంగా రంగరంగ దివ్యంగా మనం నిర్వహించుకున్నాము. కలౌ వెంకటనాయక. కలియుగంలో ఒక్కొక్క యుగంలో భగవంతుడు ఒక్కొక్క అవతారం ఎత్తినట్టు కలియుగంలో వెంకటేశ్వర స్వామి మనల్ని కూడా కాపాడుతూ జగత్రక్షకుడుగా ఉన్నాడు. 33 కోట్ల మంది ప్రమదాది గణదేవతలకు 84 లక్షల జీవరాశులన్నిటికీ కూడా అధిపతి జ్యేష్ఠుడైనటువంటి ఆ యొక్క స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి. అలాంటి నేటి రోజున జ్యేష్ఠము అంటే పెద్దది, అట్లాగే నక్షత్రాలలో కల్లా కూడా పెద్ద నక్షత్రము గొప్ప నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము. మాసాలలో కల్లా కూడా పెద్ద మాసము జ్యేష్ఠ మాసము. తిథులు వాటిల్లో కల్లా కూడా గొప్ప తిథి పౌర్ణమి. అంటే జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రము జ్యేష్ఠ పౌర్ణమి రోజున చేసుకునేటువంటి అభిషేకమే జ్యేష్ఠాభిషేకము అని మనం చెప్పుకుంటాము. ఈ ఉత్సవాలని 3 రోజులు మనం చేసుకుంటాము. మొదటి రోజున విశ్వక్సేనారాధన పుణ్యవాచనం అంకురారోపణ చేసుకొని నవకలశాలతో అభిషేకం చేసుకుంటాము. రెండో రోజు స్వామివారికి విశేషంగా పంచపల్లవాలు అట్లాగే పంచఫలాలతోటి విశేషంగా షోడశ కళానిధికి షోడశ ఉపచార సేవలు 16 సేవలు ప్రతి అభిషేకానికి ఇస్తూ, అట్లాగే స్వామివారికి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పంచామృతాలు వివిధ పండ్ల రసాలతోటి, అట్లాగే విశేషమైనటువంటి ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క జీడిపప్పులు కానివ్వండి, అట్లాగే బాదం పప్పులతో తయారు చేయబడినటువంటి విశేషమాలలు, అట్లాగే చెంపకాది అట్లాగే చామంత్యాది గులాబీ ఇత్యాది పుష్పాలతో తయారు చేయబడినటువంటి మాలలతోటి అభిషేకము చేసుకుంటాము. గంధోదకము పుష్పోదకము ఫలోదకము అనుకుంటూ విశేష అభిషేక స్నపలాలన్నీ కూడా మనం చేసుకుంటాము స్వామికి. ఎందుకంటే నేటి రోజున ఆయనకు చేసేటువంటి అభిషేకము సంవత్సరంలో ఒక్క మారు మాత్రమే మనం నిర్వహించుకుంటాము. అలాంటిది ఇవాళ మన స్వర్ణగిరి క్షేత్రంలో విశేషంగా మన మానేపల్లి రామారావు గారు విజయలక్ష్మి గారి దంపతుల యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ యొక్క జ్యేష్ఠాభిషేకం అత్యంత వైభవయుతంగా నిర్వహించుకున్నాము. సుమారుగా 5,000 మంది జనము ఈ యొక్క అభిషేక మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క అభిషేకాన్ని తిలకించడం జరిగింది. కావున ఎవరైతే స్వర్ణగిరి క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుతారని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. నమస్తే
సార్ నిజంగా ఒక ఆలయంలో సేవా కార్యక్రమంలో పాల్గొనటము, దేవుడికి సేవ చేసుకోవడము, ఆలయంలో సేవ చేయడం అంటేనే చాలా గొప్ప కార్యంగా భావిస్తుంటాము, ఎంతో పుణ్యకార్యంగా భావిస్తుంటాం సార్. అలాంటిది ఒక ఆలయం నిర్మించటానికి మూల కారణమే మీరు. అసలు ఏంటి సార్ రీజన్ ఏంటి? చాలామందికి తెలుసు, ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. మీ ద్వారా, మా ఛానల్ ద్వారా వాళ్ళకి. జై శ్రీమన్నారాయణ. 2013లో నాకు 60 ఏళ్ళు నిండాయి. 60 ఏళ్ళు నిండిన సందర్భంగా ఒక షష్ఠిపూర్తి అనేది ఉంటుంది కదా మన హిందూ ఆ షష్ఠిపూర్తి సందర్భంగా ఒక దేవాలయం, చిన్న దేవాలయం నిర్మించుకొని మరి శేష జీవితాన్ని అంతా ఆ దేవాలయానికి అంకితం చేసి ఆ దేవాలయంలో గడపాలనేటువంటి ఒక చిన్న ఆశ ఉండేది. సంకల్పం చిన్నదే. అయితే మా వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి ఇక్కడ దీంట్లో 2013లో భూమి పూజ చేశాం. 2013లో భూమి పూజ చేసిన తర్వాత మరి చిన్న దేవాలయం కట్టాలని ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అటు మేస్త్రీలు కానీ అటు వర్కర్స్ కానీ ఎవరు కూడా అంత సుముఖంగా ఎవరికి రాలేదు. పని మందకొడిగానే సాగింది. 3 సంవత్సరాలు అలా గడిచిన తర్వాత 2016 వరకు కూడా మందకొడిగానే సాగింది. 2016లో అనుకోని ఒక సంఘటన జరిగింది. ఒక 2016 ఏప్రిల్ 3వ వారంలో, ఏప్రిల్ 19వ తారీఖు నాడు మా ఇంట్లో నా భార్య పేరు విజయలక్ష్మి. ఆమె లిఫ్ట్లో పొద్దున్నే 6:45 ప్రాంతంలో టెర్రస్ పైన వాకింగ్ అని బయలుదేరింది. లిఫ్ట్లో ఆమె ఒక్కతే ఉంది. మరి 42 అడుగులు పోయిన తర్వాత ఏం జరిగిందో ఏమో, ఆ లిఫ్ట్ ఉన్నట్టుండి హఠాత్తుగా ఆ క్యాప్సూల్ కూలిపోయి కింద పడిపోయింది. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి శరీరం అంతా. పెద్ద శబ్దం వచ్చింది. అందరం పరిగెత్తుకొని వచ్చేసాము. ఇంట్లో బెడ్రూమ్లో ఉన్న అందరం, నిద్రలో ఉన్న వాళ్ళం అందరం పరిగెత్తుకొచ్చాము. కిందికి వచ్చిన తర్వాత ఆ పిస్టిన్లో ఉన్నటువంటి ఆయిల్ అంతా స్పిల్ అయింది. ఒక భయానక వాతావరణం. ఆ లిఫ్ట్ క్యాప్సూల్ అతి కష్టం మీద తెరిచాము. ఆమె దయనీయమైన స్థితిలో ఉంది. అన్ని ఫ్రాక్చర్స్ అయిపోయాయి. మరి అక్కడ వాకింగ్కి వెళ్ళే వాళ్ళు అందరు సహాయం తీసుకొని 108కి ఫోన్ చేయగానే మెయిన్ రోడ్ మీదే 108 అప్పుడే ఉంది. అది తొందరగానే వచ్చింది. అతి కష్టం మీద బాడీ అంతా ఊగుతుంది, అన్ని ఎక్కడ ఇదైపోయింది. అక్కడ స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్ళి హాస్పిటల్కి, యశోద హాస్పిటల్ మాకు ఇంటికి దగ్గర, సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఒక 3 గంటలు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కాళ్ళ దగ్గరికించి అన్ని మల్టిపుల్ ఫ్రాక్చర్స్, ఇక్కడ వరకు రిబ్స్ వరకు, స్పైనల్ కార్డ్ వరకు మా బోల్డ్ అని విరిగిపోయాయి. ఆ ఫ్రాక్చర్స్ అన్ని విరిగిపోయిన తర్వాత వాళ్ళు పెదవి విరిచారు. చెప్పలేమండి, అడ్మిటేట్ చేసుకుంటాం, మా ప్రయత్నం మేము చేస్తాం, కానీ ఏమీ చెప్పలేమన్నారు. అయితే అన్నిటికీ ఆపరేషన్ చేయాలి, మొత్తం కాళ్ళ మొదలు స్పైనల్ కార్డ్ వరకు, రిబ్స్ వరకు. వాళ్ళు చెప్పింది ఏంటంటే స్పైనల్ కార్డ్ ఆపరేషన్ ప్రియారిటీ బేసిస్లో చేస్తామని తీసుకువెళ్ళిన తెల్లారే స్పైనల్ కార్డ్ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత పోస్ట్ ఆపరేషన్ ఎమర్జెన్సీలో ఉంది. ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఆ స్పైనల్ కార్డ్ ఆపరేషన్ దాని గురించి మాకు ఒక వసతి ఉండడానికి ఒక రూమ్ ఇచ్చారు. అక్కడ మా కుటుంబీకులందరం అక్కడే ఆ రూమ్లో ఉన్నాము. అయితే ఎవ్రీ 1 అవర్ న్యూస్ బులెటిన్ చెప్పేవాళ్ళు, అంటే న్యూస్ రిపోర్ట్ ఇచ్చేవారు. ఆ పేషెంట్ పరిస్థితి ఏంటన్నది టెలిఫోన్ ద్వారా తెలియపరిచారు. ఉన్నట్టుండి మా పొద్దున 11 గంటల ప్రాంతంలో కౌన్సిలింగ్ రూమ్కి రెడీ అని చెప్పి కాల్ వచ్చింది. అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళాము. అక్కడ న్యూరో సర్జన్స్, ఆర్థోపెడియన్స్ అందరూ, మాకు ఎవరైతే నా భార్యకి ఆపరేషన్ చేశారో ఆ డాక్టర్, మిగతా డాక్టర్లు అంతా కౌన్సిల్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. అంతా వాళ్ళు ఈ ప్రమాదం సంగతి ఎట్లెట్లా ఏమేమి జరుగుతాయన్న సంగతి చెప్పి మెల్లిగా చెప్పారు, నీ భార్య కోమాలోకి వెళ్ళిపోయింది, ఆమె పలకడం లేదు, మరి అన్ని పరీక్షలు చేశాము, నో మోర్ అన్నట్టుగానే చెప్పారు. మీకు ఇష్టం ఉంటే ఇక్కడ ఉంచండి, లేకుంటే తీసుకెళ్ళండి. ఈ కోమా అనే పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మరి మనిషి రావచ్చు రాకపోవచ్చు, అది అట్లా చెప్పారు. అంతా బెంబేలు పడిపోయాము అంతా. అయితే మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఒక్కసారి మాకు ఎమర్జెన్సీలోకి వెళ్ళడానికి, ఆమెను పలకరించడానికి మాకు అవకాశం ఏంటంటే సరే వాళ్ళు సమ్మతించారు.
మొత్తం మా కుటుంబం అంతా ఎమర్జెన్సీలోకి పరిగెత్తుకెళ్ళాము. ఇక్కడ మా స్వయాన మా బావగారు వియ్యంకుడు, ఓకే. మా మురళి పెద్ద కొడుకు మామగారు, ఆయన కూడా డాక్టరు మాతో పాటే ఉన్నాడు. సరే వీళ్ళు ఇట్లా అంటున్నారు, మన డాక్టర్ చూస్తే మరి తెలుస్తుంది కదా. ఈ నేపథ్యంలో పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తుంటే అక్కడ అప్పుడే లిఫ్ట్ ఓపెన్ అయింది ఇక్కడ ఆ ఫ్లోర్లో. దానిలోంచి మా గోపికృష్ణ అంటే నా రెండో కొడుకు స్నేహితుడు తిరుపతి నుంచి ఒక తీర్థం తీసుకుని, నేను ఇప్పుడే తిరుపతి నుంచి వచ్చాను అంకుల్, ఈ తీర్థం బాటిల్ తీసుకెళ్ళని చెప్పి నా చేతిలో పెట్టాడు. అంటే ఆకస్మికంగా ఆ బాటిల్ పట్టుకొని లోపలికి ఎమర్జెన్సీలోకి వెళ్ళాను. వెళ్ళగానే మొట్టమొదలు చేసింది పని ఏంటంటే ఆ తీర్థం చేతిలో పోసుకొని తలపైన అప్లై చేశాను. ఎందుకంటే ఆమె స్పృహలు లేదు అక్కడ. అన్ని మాస్కులు, పైపులు, అన్నీ ఏమేమి ఉన్నాయి. సరే వెళ్ళిన తర్వాత ఇక డాక్టర్లు మీ ప్రయత్నం చేయమన్నారు. మా కోడళ్ళు అందరూ అరవడము, కుటుంబీకులు అందరూ అరవడము, చెవులు అరవడము, పేరు పెట్టి విజయాన్ని పిలవడం, ఎక్కడ స్పందన లేదు. అప్పటికే ఒక 15 నిమిషాలు గడిచింది. ఆ 15 నిమిషాల తర్వాత మా చిన్న కోడలు ఏం చేసింది, గట్టిగా చెవిలో మామయ్య గారికి కోపం వస్తుంది, నువ్వు కదలడం లేదు పిలుస్తున్నాని గట్టిగా అరిచింది. గట్టిగా అరగినా అట్లా పెదులు కదిలినట్టుగా అనిపించింది. అయితే మరి అది మా కుటుంబం మీద ఉన్న ప్రేమను మరి ఏంటో తెలియదు అనుకు డాక్టర్లు అంతా ఉన్నారు, నర్సులు డాక్టర్లు అందరూ ఎదుర్కొన్నారు. మరి పెదవులు కదిలినాయి అంటే వాళ్ళు కూడా మీ మనసులో పడిపోయారు. పర్వాలేదు అండి మీరు అంటే, నేను అన్నాను విజయ నీకు వినబడుతుందని మాకు తెలుసు, ప్రయత్నం చేయి, పలుకు అని అంటే ఏం పలుకునే. ఆయన ఏం చెప్పాడు డాక్టర్ గారు, అదే స్పైనల్ కార్డ్ ఆపరేషన్. అట్లా కాదండి, ఒక సజెషన్ ఇస్తాను ఆమెకు ఇవ్వండి, ఏంటంటే నీ ఎడమకాలి బ్రొటన వేలు కదుపమని చెప్పు అని చూద్దామని. అంటే వెదర్ బ్రెయిన్ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్ అని. అయితే గట్టిగా ఓ 2 నిమిషాలు నీ వింటున్నావని తెలుసు, నీ బ్రొటనకాలి నీ ఎడమకాలు బ్రొటన వేలు కదుపు ఇదే 2 నిమిషాలు సజెషన్ ఇస్తే మెల్లగా ఎడమకాలు బ్రొటన వేలు కలిపింది. అంటే అప్పటికే స్వామిని మొక్కుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను స్వామి నేను గుడి కడతానన్నాను, గుడి కట్టడంలో ఏమైనా పొరపాటు అయిందనేది, నీ పొరపాటు అయితే కాలేదు, కట్టే సంకల్పం అయితే అట్లాగా ఉంది. మరి ఇట్లా ఉంటే నేను గుడి ఎట్లా కట్టేది, నా భార్య లేకుండా నేను గుడి ఎట్లా కడతాను, మరి నా జీవితాన్ని మార్చే బాధ్యత నీదే, ఆమెకు పునర్జన్మనివ్వండి, నాకు జీవితాన్ని ఇవ్వండి, అప్పుడే మీ గుడి కట్టడం సాధ్యమవుతుంది. మనసులో మొక్కుకున్నాను, అంతేనండి. ఇదంతా జరిగింది. ఆమె కాలు కదపగానే డాక్టర్ అన్నాడు, నౌ వి అండర్స్టాండ్ సంబడీ ఈజ్ లుకింగ్ ఎట్ us. పైనుంచి ఎవరో మనల్ని గమనిస్తున్నారనే సంగతి ఆయన ఇంగ్లీష్లో అని, మీరంతా పక్కకు జరిగింది. అప్పుడే ఎంఆర్ఐ అవన్నీ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అక్కడ నుంచి 10వ రోజు నాడు డిశ్చార్జ్ అయింది. 3 రోజులకే మళ్ళీ నడిచింది. ఇది ఏప్రిల్లో జరిగిన సంఘటన. నవంబర్లో ఈ మూల విరాట్ స్వామికి మళ్ళీ పునాదిలో దిగి నాతో పాటు శంకుస్థాపన చేసింది. ఈ అంటే 100 రోజుల కిందట మార్చి 6వ తారీఖు నాడు కుంభాభిషేకం కూడా చేసింది. చక్కగా ఇప్పుడు స్వామివారి సేవలో 3 నెలల నుంచి ఇక్కడే ఉన్నది. టోటల్ క్యూర్ అయిపోయింది. అంటే అఫ్ కోర్స్ ఇది ఇక్కడికి వచ్చింది, ఇప్పటిదాకా అభిషేకంలో కూడా పాల్గొంది. ఇంకా ఇంతకన్నా నిజంగా సార్, నార్మల్ గా మాలాంటి వాళ్ళమే ఒక గంట సేపు కదలకుండా పూజలో కూర్చోవాలంటే కూర్చోలేము. నిజంగా చెప్పాలంటే అటువంటిది నాకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చి, ఆమెకు పునర్జన్మనిచ్చి, కుటుంబాన్ని అంతా కూడా ఒక దుఃఖ సాగరం నుంచి చేసిన వ్యక్తికి ఆ భగవంతుడిని ఏమి ఇచ్చినా తక్కువే. అప్పుడు ఆ మొక్కుకున్న ప్రకారము అప్పటి నుంచి ఆ 2016 నుంచి కట్టడం స్టార్ట్ చేసాము. 2023 వరకు ఇటువంటి అద్భుతమైన ఆవిష్కరణ జరిగింది. నిజంగా చాలా చక్కగా సార్, మనకు ఎక్కడా లేదు ఇంత పెద్ద ఆలయం, ఇంత గొప్ప ఆలయం. ఎంత విస్తీర్ణంలో ఉంది సార్ ఈ ఆలయం? ఇది మొత్తం ఇది 22 ఎకరాల విస్తీర్ణంలో ఉందన్నమాట. సొంత ల్యాండ్ అయితే ఆలయం మాత్రం ఒక 7 ఎకరాల్లో ఉంది. 7 ఎకరాల్లో ఉంది. ఓకే, అంటే ఆలయాన్ని నిర్మాణానికి సంబంధించిన ఖర్చు అంతా కూడా మీ సొంత డబ్బులే అని విన్నాను సార్. ట్రస్ట్ నుంచి ఏర్పాటు చేస్తాము. ట్రస్ట్ నుంచి ఇక ఆర్థిక వనరులు కానీ అవి కానీ ఆయనను మొక్కుకోవడం, అద్భుతంగా ఒక నెట్వర్క్ క్రియేట్ చేయడము. ఎందుకంటే ఆగమ శాస్త్రం మన తెలియదు, ఏమీ తెలియదు మనకు. కానీ అనుకోకుండా ఈ డిఎన్వి ప్రసాద్ గారు అని స్థపతి, ఆయన అమెరికాలో హిందూ దేవాలయాలు కట్టడానికి వెళ్ళాడు. ఆయన అనుకోకుండా ఇండియా వచ్చాడు ఏదో ప్రాజెక్ట్ వర్క్ మీద. ఆయన మాకు పరిచయం అయ్యాడు.
అట్లాగే ఈ శ్రవణాచార్యులు ఇప్పుడు అర్చక స్వామి ఉన్నారు కదా, ఆయన కూడా పరిచయం అయ్యారు. సరే ఇలాంటి వాళ్ళంతా పరిచయం అయిన తర్వాత మరి సపతుల అంతా ఈ శిల్పులు అంతా తమిళనాడు నుంచి అక్కడ నుంచి వచ్చారు. ఇక్కడే అంతా కూర్చొని ఆ శిల్పాలని చెప్పి నింపాదిగా కరోనా కాలం కూడా గడిచిపోయింది. ఆ పని అంతా నింపాదిగా అయింది. ఎటువంటి ఆటంకం లేకుండా స్వామివారు చేయించుకున్నారు. మరి దాని తర్వాత మనం ఒక మందిరం అంటే నిర్మాణం చేస్తాం, కానీ ఆ స్వామిని నాకేమనిపించింది, స్వామిని రప్పించాం కానీ మరి భక్తజనులను ఎవరు రప్పిస్తారు మరి. కానీ అద్భుతం ఏంటంటే కుంభాభిషేకం నాడు ఒక 40,000 మంది వచ్చారు. కుంభాభిషేకం కన్నా అంటే కుంభాభిషేకం అంటే ఫస్ట్ స్టార్టింగ్ డే నాడు మేము ఆహ్వానం పిలుస్తాం కాబట్టి ఇన్విటేషన్, కానీ తెల్లారి 40,000 కన్నా ఎక్కువ మంది వచ్చారు. అక్కడ నుంచి ప్రవాహం ప్రజలు వస్తూనే ఉన్నారు. నాకు ఏమర్థమైందంటే ఆ పెద్ద కొండ మీద ఉన్న స్వామి మరి అందరికీ దర్శనం ఇవ్వడానికి ఈ చిన్న కొండ మీద కూడా వచ్చాడు. అట్లాగే భక్తుల కళ్ళలో కూడా ఆనందం ఏంటంటే స్వామిని దర్శనం చేసుకోవాలనే ఆతృత ఎంతో మందిలో ఉంది. మరి ఆ ఆర్ద్రతతో వాళ్ళు ఎంతమంది ఆనందంతో కళ్ళలో నీళ్లు ఉంటాయి అది ఇక్కడ ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటే. మరి వాళ్ళందరినీ చూసిన తర్వాత మా బాధ్యత ఇంకా పెరిగిపోయింది. సరే మనస వాచ కర్మేణ దేవాలయం అభివృద్ధికి, దేవాలయం వైభవానికి, మరి భక్తుల యొక్క సౌకర్యాలకు దానికి నా వంతు కృషిగా అదే భగవత్ సేవ అనుకొని ఇక్కడ 3 నెలల నుంచి ఇక్కడే ఉన్నాము. మరి ఒక వ్యవస్థ అనేది ఒక క్రమశిక్షణతో కూడినటువంటి వ్యవస్థ అనేది ఒక ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరి అందరికీ ఇంతమంది క్షేత్రానికి మరి అందరికి వస్తున్న భక్తులందరికీ కూడా సదుపాయాలు కల్పించి మరి ఈ వైభవాన్ని, ఈ క్షేత్రం యొక్క వైభవం ఇంకా ఇన్వర్ట్గా చేయాలని చెప్పి అదే ఆశయంతో ముందుకు సాగుతున్నాం. జై శ్రీమన్నారాయణ. నిజంగా మీరు అన్నట్టుగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉన్న అంత దూరం వెళ్ళలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సార్. నిజంగా అందరికీ అందుబాటులో దేవుణ్ణే తీసుకొచ్చి పెట్టేశారు సార్. మీరు నిజంగా మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే సార్. నిజంగా థ్యాంక్ యూ. అంటే నాకు అర్థమైంది ఏంటంటే భగవంతుడు వచ్చి ప్రత్యక్షంగా మనతో ఎప్పుడు మాట్లాడాడు. ఆయన మహిమ, ఆయన సపోర్ట్ మనకు ఏ విధంగా ఇస్తాడో ఆయన ప్లాన్స్ వేరే ఉంటాయి. మనం ఏదో అనుకుంటాం కానీ ప్రణాళికలు వేరే ఉంటాయి. మనం దాన్ని అర్థం చేసుకుంటే మరి నాకు ఏమనిపించిందంటే ఆయన చిన్నగా కడతానన్నప్పుడు ఆయనకే మనసు అంగీకరించింది చిన్న గుడి అని. మరి పెద్దగా కట్టించుకున్నాడు, బ్రహ్మాండంగా ఆయన్నే చేయించుకున్నాడు, అన్ని విధాలా సపోర్ట్ చేశాడు. మరి ఇంతకన్నా ఇంకేం కావాలి. నాకు కూడా అనిపించింది మరి ఈ భూమి మీదకి వచ్చినందుకు మరి ఈ సమాజం నుంచే ఏది సంపాదించినా కూడా అంత ప్రజల నుంచే సంపాదించాం, మళ్ళీ అదే ప్రజలకి అదే సమాజానికి ఇస్తున్నాం. మరి ఇంతకన్నా ఏం కావాలి, మనదంటూ ఒక ముద్ర వేయాలనేటువంటి తాపత్రయమే. సార్ ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం గురించి, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు. నా కుటుంబ మా వ్యాపారమే 134వ సంవత్సరం ఇది. 1890లో మరి మా ముత్తాత గారు స్టార్ట్ చేశారు వ్యాపారం ఇది. అక్కడ నుంచి మా ముత్తాత, తాత, మా నాన్న, నేను, మా కొడుకు, ఇప్పుడు దాని తర్వాత మా మనమలు కూడా ఇప్పుడు మెల్లగా ఇప్పుడు బిజినెస్కి వస్తున్నారు. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, BBA అయిపోయింది, వాళ్ళు కూడా బిజినెస్కి వస్తున్నారు. 5 తరాలు దాటిపోతున్నాయి ఇప్పుడు. మరి ఆ వ్యాపారంలో ఉన్న ఇది మా నేతవ్యం. హైదరాబాద్లోనే ఉంటాం మేము. సికింద్రాబాద్ మా ప్రాపర్, అక్కడనే మా వ్యాపారం కూడా. మానేపల్లి జ్యువెలర్స్ అని మా వ్యాపారం. థ్యాంక్ యూ సార్. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ చేరువలో వెంకటేశ్వర స్వామిని మా అందరికీ కళ్ళ ముందల నిజంగా మీ రూపంలో ఆ భగవంతుడు మా అందరి ముందు నిల్చున్నాడు. నన్ను ఒక నిమిత్త మాత్రం చేసి నా ద్వారా పిలిపి వచ్చారు. కానీ అందరికీ కూడా అందరి మనసుల్లో ఒక స్వామివారిని దర్శించుకోవాలనే కోరిక, మరి రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి ప్రజలందరిలో ఉన్నటువంటి కోరిక. ఈ ముఖ్యంగా భువనగిరిలో మరి ఈ కొండ మీదకి రావాలని ఆయన కూడా అనుకున్న ఇది అసలు నిజంగా. కాకపోతే ఎంతోమంది లాటరీ టికెట్ కొంటారండి, అందులో నేను కూడా కొన్నాను. ఒక్కడికి ప్రైజ్ తగులుతుంది కదా, అది నాకు తగిలింది. అది నేను సేవ చేసుకునే భాగ్యం దొరికింది. అంతగా ఆయన కృపలేంది ఏం లేదు, అంత అది ఆయన్నే కట్టించుకున్నాడు. జై శ్రీమన్నారాయణ. అమ్మ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం మనం ఉన్నాము విశ్వక్సేన గణపతి ఆలయం ముందు. చూస్తున్నారు కదా స్వామివారు ఎంత కనుల విందుగా ఉన్నారో, కనులకి ఎంత ఇంపుగా అందంగా కనిపిస్తున్నారో. మనం ప్రతి వారు కూడా నమ్ముతుంటారు మనకున్న కష్టాలన్నింటినీ తొలగించాలన్నా, మనం ఎటువంటి పూజ చేసినా ముందుగా మనం గణపతిని ఆరాధిస్తుంటాము. అందుకని చెప్పి ముందుగా ఇక్కడ మనం చూసుకుంటే కనుక మెట్ల మార్గం ద్వారా పైకి రావడంతో మనకు కుడి చేతి వైపున విశ్వక్సేన గణపతి ఆలయం అయితే ఉంది. స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనం మళ్ళీ రైట్ సైడ్లో చూసుకుంటే కనుక గరుడ అల్వార్ వారు ఉన్నారు, అటు పక్కన కోనేరు, తర్వాత హనుమంతుల వారు, ఇలా మనం అందరినీ దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్వామివారిని దర్శించుకుందాం. చూస్తున్నారు కదా మనం ఇప్పుడు స్వామివారి ఊరేగింపు రథం దగ్గర ఉన్నాము. ఈ రథం మొత్తం చెక్కతో తయారు చేసిన రథం. ఈ రథం సుమారు 40 అడుగుల పైనే ఉందని చెప్తున్నారు. ఈ రథం అంతా కూడా టేకుతో తయారు చేయబడింది. చూస్తుంటే ఇక్కడ మనకు ఇటువైపున ఒక 2 గుర్రాలు, అటువైపున ఒక 2 గుర్రాలు, మధ్యలో స్వామివారి ఊరేగింపుకు స్వామివారిని కూర్చోబెట్టడానికి సంబంధించింది. చూస్తున్నాం కదా అంత డీటెయిలింగ్గా చాలా చక్కగా కూడా రథాన్ని తయారు చేశారు. మనం కళ్యాణ మండపంకి ఎడమ చేతి వైపున ఈ రథాన్ని అయితే ఉంచారు. రథము మనకు పక్కకు జరగటానికి వీలు లేకుండా కింద అన్ని స్టాండ్లు అవి పెట్టి అమర్చారనమాట. అంటే భక్తులు ఫోటోలు అట్లా దిగటానికి వచ్చినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎవరికి ఆటంకం కలగకుండా, ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ఈ రథాన్ని ఈ రకంగా అమర్చారు. ఒకసారి మీరందరూ కూడా చూడండి, రథం అసలు ఆ చెక్కిన విధానం అంతా కూడా చెక్క పైన ఎంత చక్కగా కనిపిస్తుందో మనకి. ఈ రథం ఎత్తు 40 అడుగుల పైనే ఉందని చెప్తున్నారు. శ్రీమన్నారాయణమ్మ, నమస్తే సార్. చాలా సంతోషము, మీరందరూ స్వర్ణగిరికి విచ్చేశారు, స్వామి సేవలో ఉన్నారు. ఎల్లప్పుడూ స్వామిని సేవించుకొని ఆ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి కృపకి పాత్రలు కావాలన్నది మనవి. మీరు చూస్తూ ఉన్నారమ్మా, స్వర్ణగిరి దేవాలయము దినదినంకి భక్తుల కొంగు బంగారంలా కావాల్సిన సేవలన్నీ చేయించుకుంటున్నాడు స్వామి భక్తుల ద్వారా. ఇలాంటి సేవలు ఇంకా రానున్న రోజుల్లో విశేషంగా ఎన్నో చేయాలని, ఆ సేవలు చేసి మనం అందరం ఎంతో సంతోషంగా తృప్తిగా మన జీవితంలో ఇంకా డిసిప్లిన్గా మనము మన జీవితాన్ని నిర్వహించాలని మనసారా కోరుకుంటూ నిత్యం స్వామి సేవలో ఉండి స్వామి సేవలోనే జీవితం సమర్పించాలని మనసారా స్వామిని సేవించుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ. జై శ్రీమన్నారాయణ.